డోర్‌వే ఎ మాన్యుయల్ టు సెల్ఫ్. నిన్నటి వీడియోతో ఈ డోర్‌వే సీరీస్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయింది. ఈ సీరీస్ నాతో పాటు జర్నీ చేస్తున్నందుకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకే వండర్ అనిపిస్తోంది. అందుకనే పెద్ద ప్రయత్నాలు కాదు. చిన్న ప్రయత్నాలు రోజు చేస్తుంటే ఒక వండర్‌ఫుల్ థింగ్ జరిగిపోతుంది. నేను ప్రతిరోజు 10 మినిట్స్ వీడియోకే కృషి చేస్తున్నాను. కానీ ప్రెజెంట్ తీసుకుంటే ఆల్రెడీ 366 ఇంటూ 10 అంటే 3660 నిమిషాల నిడివి గల మ్యాటర్ తయారైంది. నిజానికి ఇదంతా ఒక్కరోజు వినగలమా? గంట వీడియో వినగలమా? జస్ట్ 10 మినిట్సే వింటే కష్టంగా ఉంటుంది. యావరేజ్ వ్యూయింగ్ ఆఫ్ టైము ఏ ఛానల్ యూట్యూబ్‌లో అయినా సరే తీసుకుంటే లెస్ థాన్ 50% టైమే ఉంటుంది దానికున్న టైంలో. ఇది ఇంకా తగ్గిపోతూ ఉంటుంది టైం పెరిగిన కొద్దీ. అందుకని షార్ట్స్ ఫేమస్ అయిపోయాయి. షార్ట్ 2 మినిట్, 1 మినిట్ కాబట్టి చూడటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు షార్ట్‌లు కూడా ఆల్‌మోస్ట్ ఆల్ బోర్ కొట్టేస్తున్నాయి. 2 నిమిషాలు కూడా చూసే ఓపిక లేదు మాకు. ఒక నిమిషం అవ్వగానే షార్ట్ తీసేస్తాం. నెక్స్ట్ షార్ట్‌లోకెళ్ళిపోతాం. సో, ఏమిటయ్యా అంటే చెప్పానుగా సేమ్‌నెస్ యాక్సెప్ట్ చెయ్యం. చెప్పానుగా సత్యంలో ఉన్నప్పుడు డివైన్ ఫ్రాగ్మెంట్ ఉన్న లక్షణమే ఇప్పుడు బయటపడుతోంది మనకి. సో, ఎనీవే ఆ! అందుకని కొంచెం వి కెన్ డూ వండర్. ఇదే సపోజు ఒక స్క్రిప్చర్‌లో ఒక పెద్ద తీసుకొని ఇదే సృష్టి ఆవిర్భావం, ఈ బ్రహ్మాండం గురించి మనం చదువుతున్నాం అనుకో, ఫస్ట్ చదివింది అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం. ఎందుకంటే అది ఆ లాంగ్వేజ్ మీద మనకు లేదు. నెక్స్టు అసలు స్క్రిప్చరే ఒరిజినాలిటీ ఉందా? ఎంతవరకు ఉందో మనకు తెలీదు. ఎందుకంటే అది చాలా మంది మనుషులు మళ్ళీ రాయటం రాయబడింది. సో, అలాంటి దాంట్లోంచి మనం వాస్తవం గ్రహించాలి. ట్రూత్‌కి దగ్గర ప్రయాణం చేయాలి. ఇది కాకుండా మనకు ఆల్రెడీ ప్రీ డిస్పోజిషను, కొన్ని కండిషన్‌లు, కొన్ని ఆలోచనలు, కొన్ని నమ్మకాలు ఇది కరెక్ట్, ఇది కాదు అనుంటాయి. మనకు తెలిసిన వాటిలతో ఈ కొత్తగా తెలుసుకుంటున్న ఈ థియరీని, హిపోథెసిస్‌ని మన సైడ్ పోల్చి ఏదో కంక్లూజన్స్ చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ హర్డిల్స్ కింద లెక్క నిజంగా. జస్ట్ ఓన్లీ ఎంప్టీ యువర్ బోట్ అండ్ లిజన్. జస్ట్ ఏమిటి హిపోథెసిస్, మోడలింగ్ ఏమిటి జస్ట్ చూద్దాం. ఎంతవరకు లాజికల్‌గా పాసిబుల్. సో, రైట్. ఎనీవే థాంక్ యూ ఫర్ బీ విత్ మీ త్రూఅవుట్ ద ఇయర్. హ్మ్. ఓకే. రైట్. ఎన్నాళ్ళుంటాయి ఈ సీరీసు? ఏమో నాకే తెలీదు. సరే. మనం 'మహారీజన్' యొక్క ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, 2 ఫంక్షన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒకటి మొదటిదేంటంటే డివైన్ ఫ్రాగ్మెంట్ నాలెడ్జ్ పాయింట్ రీచ్ అయ్యేదాకా ఇది బ్యాక్ వెళ్ళడానికి నాదే 'మహారీజన్' ఒప్పుకోదు అనేది. ఆ! నెక్స్ట్ తర్వాత రెండోది ఏం చేసాం, డివైన్ ఫ్రాగ్మెంట్‌కి ఒక నమ్‌నెస్ క్రియేట్ చేస్తుంది. అది దాని గుండా పాస్ అయ్యి వెళ్తున్నప్పుడు దానివల్ల డివైన్ ఫ్రాగ్మెంట్ ఒక అవేర్‌నెస్ కోల్పోతుంది. దానికి ఒక అవేర్‌నెస్ అనే పదం వాడకూడదు. దానికి ఒక కాన్షియస్ నుండి బయటపడుతుంది. దాని కాన్షియస్ నుండి బయటపడేప్పటికి అది ఆల్రెడీ ఫస్ట్ బ్రీత్ అని చెప్పొచ్చు దాన్ని. ప్రాణ ఇంటేక్ తీసుకుంటుంది. క్యాజువల్ బాడీ. సో, క్యాజువల్ బాడీ, బుద్ధి అండ్ థింకింగ్ ఇన్‌స్టెడ్ ఒక ఇండివిడ్యువల్ కింద బిహేవ్ చేస్తాయి. దాన్ని పర్సీవ్ చేస్తుంది కేవలం క్యాజువల్ బాడీ అండ్ బుద్ధి కాబట్టి అవి 2 ఉన్నట్టు లెక్క. డివైన్ ఫ్రాగ్మెంట్ ఉన్నట్టు లెక్క కాదు. డివైన్ ఫ్రాగ్మెంట్ రోల్ ఏంటి ఇప్పటి నుండి? ఎక్సిస్టెన్స్‌లో జస్ట్ విట్‌నెసింగ్. అందుకని గుడ్, బ్యాడ్ ఏం సంబంధం లేదిక్కడ. విట్‌నెస్ చేస్తుందంతే. సో, థర్డ్ ఫంక్షన్ తీసుకుంటే టు గివ్ ఫుల్ కోఆపరేషన్ టు యూడీఎం. యూనివర్సల్ డివైన్ మైండ్ యూడీఎం. దీనికి ఫుల్ కోఆపరేషన్ మహారీజన్ నుండే అందజేస్తూ ఉంటుంది. యూడీఎం ఎవరు? యూడీఎం ఈస్ ద గాడ్ హెడ్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎగ్జిస్టెన్స్ యొక్క గాడ్ హెడ్ ఎవరంటే యూనివర్సల్ డివైన్ మైండ్. అదే క్రియేషన్‌లో గాడ్ హెడ్ ఎవరయ్యా అంటే డివైన్ హోల్‌నెస్. అసలు ఈ మొత్తానికి గాడ్ హెడ్ ఎవరయ్యా అంటే అల్టిమేట్ ట్రూత్. పరమ సత్యం. అబ్సల్యూట్ ట్రూత్. మనం అక్కడనే మొదలెట్టాం. దీని గురించి తెలుసుకోవటం. అబ్సల్యూట్ ట్రూత్ నుండే మొదలెట్టి ఇక్కడ దాకా వచ్చాం. సో, యూనివర్సల్ డివైన్ మైండ్ ఒకసారి గుర్తు చేస్తే యూనిక్యూ ఫోర్స్ ఫీల్డ్, ఫస్ట్ సెకండరీ ఫోర్స్ ఫీల్డ్ ఒక ఇంటరాక్షన్‌తో ఏర్పడే ఒక సర్క్యులర్ ఎలిమెంట్‌తో తయారు చేయబడిన పదార్థం. ఇదొక ఫీల్డ్ అనుకోవచ్చు. ప్రస్తుత నాలెడ్జ్‌లో మనం చెప్పాలంటే, ప్రస్తుతం భాషలో మనం మాట్లాడాలంటే ఒక ఫీల్డ్, పెద్ద ఫీల్డ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ లాగా ఒక ఫీల్డ్ అన్నమాట. ఈ ఫీల్డ్‌లో ఈ బాడీస్ గుండా అది యాస్ట్రల్ బాడీ అయ్యుండొచ్చు, క్యాజువల్ బాడీ అయ్యుండొచ్చు, ఫిజికల్ బాడీ అయ్యుండొచ్చు. వీటి గుండా ప్రయాణం చేసినప్పుడు ఆ
కొన్ని మోడిఫికేషన్‌కి గురవుతుంది. ఆ మోడిఫికేషన్‌కి గురవ్వటాన్ని మనం మనసులో భాగం అంటాం. ఇక్కడ క్యాజువల్ బాడీలో ఉన్న మనసు భాగం ఏంటి? బుద్ధి. సో, ఈ బుద్ధి ఈ ఫిజికల్ క్యాజువల్ బాడీలో సర్టెన్ పాయింట్‌తో ఇంటిగ్రేటెడ్‌గా వర్కౌట్ చేస్తుంటుంది. ఆ ఇంటిగ్రేట్ చేసిన పార్ట్‌ని మనం థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ అని చెప్తాం. సో, ఈ టెర్మినాలజీ బ్యాక్‌గ్రౌండ్ అనేది అర్థమైతేనే మనం ఫర్దర్ ప్రొసీడ్ అవుతాం. అందుకని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఇట్ ఫాలోస్ త్రూ ఎ న్యూ బాడీ ఆఫ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ బుద్ధి ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్ మేకింగ్ ఇట్ రెస్ట్‌లెస్. సో, ఇక్కడ ఈ లోపల ఏమవుతుంది ఈడియం దాన్ని కూడా ప్రయాణం చేసినప్పుడు మోడిఫికేషన్‌కి గురవుతుందని చెప్పాం. సో, ఈడియం ఫీల్డ్ ఒక రకంగా ఉన్నది ఇంకో రకంగా మోడిఫై గురవుతుంది. ఇది రెస్ట్‌లెస్ గురి చేస్తుంది. అండ్ ఆల్‌వేస్ వాంటింగ్ సంథింగ్ బట్ వాల్యులీ. సో, ఆహ్, అస్తమానం ఏదో కావాలనుకుంటుంటుంది. కానీ కావాలనుకుని దాని మీద ఫోకస్ ఉండదు. కూడా మారిపోతుంటది. వాంటింగ్‌లు కూడా మారిపోతుంటాయి. కాసేపు ఇది, కాసేపు అది, కాసేపు ఇది, కాసేపు అది. నీ ఒక వాంట్ నువ్వు అనుకునే ఇంకో వాంట్‌కి మధ్య మధ్య కన్‌ఫ్యూజను, కాన్‌ఫ్లిక్టు. ఆల్‌వేస్ సచ్ ఎ వాంట్స్ రిమైనింగ్ బియాండ్ అచీవింగ్. ఎందుకంటే ఆ వాల్యూలీగా వచ్చిన వాంటింగ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు అచీవింగ్‌కి రిమైనింగ్‌గా ఉంటాయి. ఆల్‌మోస్ట్ ఆల్ జస్ట్ లైక్ ఓ బాలసుబ్రహ్మణ్యం పాట విని నేను బాలసుబ్రహ్మణ్యంలాగా గాయకుడు అయిపోవాలని చెప్పి 2 రోజులు పాట పాడి మూడో రోజు మానేయటం లాంటిదే. ఎవడో క్రికెట్ వాడిని చూసాడు నేను క్రికెట్ పెద్ద క్రికెటిస్ట్ అయిపోవాలి. బాక్సర్‌ని చూసి నేను బాక్సింగ్ ప్లేయర్ అయిపోవాలి. పొలిటీషియన్ చూసి నేను పొలిటీషియన్ అయిపోవాలి. యాక్టర్‌ని చూసి యాక్టర్ అయిపోవాలి. కూడా టీచర్‌ని చూసి నేను టీచర్ అయిపోవాలి. సో, అక్కడ వాంటింగ్ అనేది వేగిలి ఉంటుంది గానీ, ఫోకస్డ్‌గా ఏమి ఉండదు. ఒక అల్టిమేట్‌గా దాన్ని మనం డ్రైవ్ చేసేట్టు అదొక సంకల్పంతో నడవదు. దాని వయలేషన్ ఉండదు. జస్ట్ ఒక వాంట్ అంతే. నువ్వు ఎక్సైట్ ఫీల్ అయ్యావు అది కావాలనుకుంటున్నావు. ఎందుకంటే అది దాంట్లో ఏదో ఆనందం ఉందని ఫీల్ అవుతున్నావు. దాంట్లో ఆనందం ఉందని నీకు అనిపిస్తోంది. అంతే. సో, అందుకని సచ్ వాంట్స్ ఆర్ బియాండ్ అచీవింగ్ జనరల్‌గా బియాండ్ అచీవింగే ఉంటాయి. బుద్ధి ఆఫ్ ఈచ్ ఇండివిడ్యువల్ ఇన్ శుభ యూనివర్స్ వర్క్ రాపిడ్‌లీ. అయితే మరి అక్కడ వర్క్ చేసేదేమిటి? బుద్ధితోనే వర్క్ చేస్తుందక్కడ. చాలా రాపిడ్‌గా శుభ రీజియన్‌లో వర్క్ చేస్తూ ఉంటుంది. అండ్ నాట్ నోయింగ్ వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. ఇక్కడ రైట్ ఆర్ రాంగ్ అనేది బుద్ధికి తెలీదు. జనరల్‌గా తెలిస్తే రైట్, రాంగ్ తెలిస్తేనే దాన్ని బుద్ధి అని మనం చెప్తూ ఉంటాం. నిజానికి రైట్, రాంగ్ దానికి తెలిస్తే తెలియదు కాదు, తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే ఆర్ దేర్ ఈస్ వెట్ నో ట్రెడిషన్ ఆఫ్ రైట్, రాంగ్. సో, ఇంకా సువా రీజియన్ ఎక్స్‌పీరియన్స్ అవుతున్నావు. జస్ట్ ఎంటర్ అయ్యి ఎగ్జిస్టెన్స్‌లోకి. సో, ఇంకా నీకు అది రైట్, రాంగ్ అనే ట్రెడిషన్ లేదు. ఇంకా అది ఫార్మ్ కాలా. సో, అందుకని జస్ట్ ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ అవుతుంటుంది. ఎక్స్‌పీరియన్స్ అవుతుంటుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ కాగ్నైజ్ చేసుకోవటం. ఆ కాగ్నైజ్ చేసిన దాన్ని లేబెలింగ్ చేయటం. ఆ! ఇది నాకు ప్లెజెంటు, ఇది ప్లెజెంట్ కాదు. ఇది కంఫర్టు, ఇది కంఫర్ట్ కాదు. ఇది ప్లెజెంటు, ఇది ప్లెజెంట్ కాదు. ఇది కంఫర్టు, ఇది కంఫర్ట్ కాదు. సో, ప్లెజెంట్ కావాలి, కంఫర్ట్ అయింది కావాలి, డిస్కంఫర్ట్ వద్దు, అన్‌ప్లెజెంట్ వద్దు. జస్ట్ ఇంతే. సో, ఈవెను మన బుద్ధి లెవెల్ కూడా అలాగే ఉంటుంది. కంఫర్ట్, డిస్కంఫర్ట్ అదే ఉంటది. సపోజ్ ఒక కార్ కొనుక్కుంటూ వెళ్తాం. కార్‌లో ఎంతసేపు దాని కలర్ సెలక్షన్‌లో ఉన్నంత ఆలోచన నిజంగా కార్ యొక్క కేపబిలిటీస్ మీద ఉండదు. నిజంగా నీకు పని చేయాల్సింది దాని కేపబిలిటీ కొద్ది పని చేయాలి నీకు. ఆ ఇన్‌స్ట్రుమెంట్. ఎంత ఇష్టమైన కలర్ ఉన్నా ఏం ఉపయోగం? బట్ కానీ నీ బుద్ధికి మటుకు కలర్ ఇంపార్టెంట్ అవుతుంటుంది. సో, ఇప్పుడు కూడా ఇంచుమించు రైట్, రాంగ్ ఉండదు. ఇష్టం మీద నడుస్తుంది. సో, ఇది థర్డ్ ఫంక్షన్ అన్నమాట. రేపు ఫోర్త్ ఫంక్షన్ చూద్దాం.